మా దగ్గర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదు, ప్రైవేట్ విశ్వపుర జూనియర్ కాలేజ్ చదువుకున్నాం. మేము కాలేజీకి పోయిన ప్రతిసారి మా దగ్గరికి కలెక్టర్ వచ్చిన ప్రతిసారి పేపర్లో టీవీలో మాకు జూనియర్ కాలేజ్ కావాలి, జూనియర్ కాలేజ్ కావాలి పోరాటం చేశాం. మేము ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయినాక అక్కడ కాలేజ్ సాక్షినాయి. ఓ మంచి నాయకుడు లీడర్ అయినాక ఆయన వల్లే వచ్చింది మా పోరాటము, ఆయన నాయకత్వ పవర్ వల్ల వచ్చింది. ఇప్పుడు చదివేటోళ్ళకి ఈ పోరాటం ఎవరు చేసిందో తెలియదు కాబట్టి దాని విలువ లేదు. కాబట్టి మనం కూడా ఇప్పుడు రిజర్వేషన్ అనుభవించే వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండదు, నీ ఇంట్లో ఉంది. ఇక్కడ నువ్వు ఒక ఎస్టీ అని చెప్పావు, నువ్వు ఇక్కడ పెట్టుకోగలిగావు. కానీ నలుగుట్లోకి నువ్వు వచ్చినప్పుడు, ఏదైనా సభల సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, మనుషులతో సంబంధం ఏర్పడ్డప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఐటీడీ గురించి అని అడగగానే ఎస్ఆర్ శంకరణ అని ఆలోచించావు, ఎందుకంటే ఎస్టీ ఎస్సీ గురుకుల పాఠశాలలు ఆయనే పెట్టడం ఇక్కడ విన్నావు కదా. కాబట్టి మన ప్రజలకి చరిత్ర తెలియట్లేదు, సైన్స్ తెలియట్లేదు, పల్లె ప్రజలు కనిపెట్టిన ప్రాథమిక సైన్స్ కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఎవడు గట్టిగా చెప్తే గదే నిజం కావచ్చు, ఎక్కువ ఎవడు పదే పదే చెప్తే అదే నిజం కావచ్చు అనే ఆలోచనలకు ప్రజలు వెళ్ళిపోయారు. అబద్ధాన్ని 4 సార్లు చెప్తే నమ్మే పరిస్థితికి వచ్చేసారు. ఎవడో నోరు నుండే ఊరు అన్నట్టు వాడు గట్టి గట్టిగా చెప్తే వాడే నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే మనం బాగా అధ్యయనం చేయాలా. అధ్యయనం చేసి మనకు ఆడియో రూపంలో, వీడియో రూపంలో, టైప్ చేసి మెసేజ్ రూపంలో స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. 10 సార్లు పెట్టాలి స్టేటస్. ఒకసారి పెడితే 2 సార్లు పెడితే చూడడు, 10 సార్లు మెసేజ్ పెట్టాలి, 4 సార్లు ఫోన్ చేయాలి. మనం నిరంతరం అలా చేయకపోతే, నిరంతరం మనం అట్లా చేయకపోతే మారుద్ది మారుద్ది అనుకుంటే ఎందుకు మారుద్ది? సమాజం మారదు. ఇంకా ఇక్కడ మొత్తం ఎన్ని తెగలు ఉంటాయి? అంటే భగత, కొండదొర, నూకదొర, కమ్మర, రెడ్డి, పురజ, కోందు, గదబ. అంటే ఈ కమ్యూనిటీలో అంటే ఇది సపరేట్ తెగ అని ఎట్లా గుర్తిస్తారు మీరు? వాళ్ళ ప్రత్యేక కల్చర్ గానీ, ఫెస్టివల్ గానీ, ఏమైనా భాష గానీ ఏమైనా ఉంటుందా? గదబకి ఒక భాష ఉంటుంది, ఏం గదబ లాంగ్వేజ్ మాట్లాడతారు. తర్వాత కోదికి ఒక లాంగ్వేజ్, అలాగే మాలి కూడా ఉన్నది. మాలి ఒక 2-3 విలేజ్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా కూరగాయలు అవి పండిస్తారు. వాళ్ళకి ఒక అంటే ఒరియాకి రిలేటెడ్ గా ఉంటది మాలి. ఇక్కడే కూర్చోము, ఇక్కడ ఇటువైపోయిరా. అంటే కొండ దొరకి బయటకు వచ్చేసరికి మామూలుగా తెలుగే మాట్లాడుతారు. లాంగ్వేజ్ అంటూ ఏమి ఉండదు కొద్దిగా. కాకపోతే వ్యాస ఇక్కడ గిరిజన కొద్దిగా కలుస్తుంది. సపరేట్ గా అయితే లాంగ్వేజ్ ఏమి ఉండదు, తెలుగు మాట్లాడు. మరి వీళ్ళందరి ఫెస్టివల్స్ ఏమైనా తేడా ఉంటాయా? ఫెస్టివల్స్ కొద్దిగా డిఫరెంట్ గానే ఉంటాయండి. అంటే ఇప్పుడు గదబ వాళ్ళ దాంట్లో ఫెస్టివల్స్ వేరుగానే చేసుకుంటారు. కొండ ద్వారా అంటే ఈ పొరిజా కోడ్ ఉంది కదా, వాళ్ళు కూడా వేరుగా చేసుకుంటారు, వేరుగానే చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ రెండు వేరు తెగల వాళ్ళు అమ్మాయిల నుంచి పెళ్లి చేసుకుంటారా? తక్కువగా అవుతున్నాయి. అంటే అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అనేవి అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళని ఆ కమ్యూనిటీ చేసుకుంటారు ఎక్కువగా. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొద్దిగా మారింది, వేరే కమ్యూనిటీ చేసుకోవడం. అంటే ఇప్పుడు భగత ఉన్నారనుకో, కొండదోరని కూడా చేసుకుంటున్నారు. అంటే గతంలో అయితే అలా కాదు. ఓన్లీ ఇప్పుడు ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలము తాలూకా ఏ గ్రామ పంచాయతీ? రింటాడ గ్రామ పంచాయతీ. జీకే వీధి. జీకే అంటే అర్థం గూడెం కొత్త వీధి మండలం. గూడెం కొత్త వీధి మండలం, జీకే వీధి. జింకలవాడ అనే ఊరు ఉంటుందా పక్కన? సో ఇది అంతకు ముందు విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ, చింతపల్లి తాలూకు. ఇప్పుడు అది అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాగా మారింది.
ఓకే. కానీ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే భగత అంటే ఎక్కువగా ప్రయారిటీ ఉంటదండి. అంటే కొంచెం పెద్ద ఇందులో ట్రైబల్ లో కొంచెం పెద్ద తర్వాత కొండ ద్వారా ఆ తర్వాత ఇక్కడ బీసీలు ఉంటారా? బీసీలు ఉంటారండి. ఒక ఓసీ ఓపెన్ కేటగిరీలు ఇక్కడ వ్యాపారాలు ఏమైనా బయట వాళ్ళు వచ్చి చేసేవి ఉంటాయా? వాళ్ళే బీసీ తర్వాత ఓసీ నుంచి కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఏ రకమైన మూఢనమ్మకాలు ఉంటూ ఉంటాయి? ప్రధానంగా ఈ ప్రాంతంలో నేను అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తూ ఉంటాం. చింతూరులో ఒకరిని చంపేశారు, చిల్లంగి పెట్టారని, బాణమతని, చేతబడని, ఏదో ఏదో ఈర్లు కట్టారని, లేకపోతే ఇంకేదో దారాలని, ఏదో దారబంధం జరిగింది, నరబలిచ్చారు. ఎన్ని విచిత్రమైనవి కనిపిస్తూ ఉంటాయి. పళ్ళు పెకిలించేశారని, కళ్ళు తొలగించేశారని. నేను మోతుగూడెం దాకా చూసి వచ్చాను. కుంట, మోతుగూడెం, వాజేడు ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగాను నేను. ఈ ప్రాంతానికి కూడా వచ్చాను నేను. అయితే అసలు ఇక్కడ ఎలాంటివి ఉంటాయో నువ్వు నాకు చెప్పాలి. అంటే చేతబడులు ఎక్కువగా ఉంటారండి. నేను కూడా దాని గురించి చేస్తున్నా, అంటే దాని గురించి నేను కూడా అధ్యయనం చేస్తున్నా. కానీ ఇప్పుడు వరకు అయితే మాకు అది ఎక్కడ అనిపించలేదు. కానీ అంటే ఆ చేతబడి కంటితో చూసి చేయడం కానీ, ఇప్పుడు మనం ఎక్కువగా అంటే వాళ్ళకంటే కొద్దిగా మనం ఎక్కువగా ఏమైనా చదువుకున్నా గానీ, బాగా చదువుతున్నాడు అనుకోండి, ఒకేసారి అతను ఏమైనా అనారోగ్యానికి పాలైతే అతనికి అంటే చదువుతున్నవాడిని చూసి ఓర్వలేక ఇలా చేతబడి చేస్తారని చెప్పి ఎక్కువ నమ్ముతుంటారండి. అలాగే ఏదైనా అనారోగ్యానికి పాలైనా గానీ వెంటనే అంటే ఇక్కడ ఉండే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే ప్రధానంగా హాస్పిటల్కి వెళ్లకుండా తర్వాత ఎక్కువగా మాకు ఒక గురవగాళ్ళు అని ఉంటారండి. గురవగాళ్ళు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళే మాంత్రికులు. మా ప్రాంతంలో అయితే మా తెలంగాణ ప్రాంతంలో మాంత్రికులు, భూత వైద్యులు, రకరకాల పేర్లు ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో వాళ్ళని గురవయ్యలు అంటారు. గురవగాడు, గురవయ్య. మనకి ఏదైనా అవుతే వాడు కొన్ని వస్తువులు తెమ్మని, పాలు, నిమ్మకాయ, అవి రకరకాల సరుకులు 10,000 20,000తో నేను వాడికి చేపిస్తాను, చిల్లంగి తీసేస్తాను అని చెప్పేవాడిని గురవయ్య అంటారు. అంటే నిజానికి గురువు అని కాదు. గురువు అంటే టీచర్, అది వేరు. గురూజీ అంటే ఇట్లా సలహాలు సూచనలు ఇచ్చే నడిపించేవాడిని గురువుజీ అంటారు. వాళ్ళు కూడా కాదు, పూజారులు కూడా కాదు. వీళ్ళు పూజారులు కాదు, గురువులు కాదు. కానీ మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలకు సంబంధించిన మాంత్రికులని అర్థం గురవయ్యారంటే. నేటి వైద్యం కూడా ఇస్తారండి. అంటే నాటు వైద్యం ఉంటది కదా, అవి కూడా ఇస్తారు. చాలా మటుకు తగ్గుతాయండి. అంటే ఒకప్పుడు మాకు జాండీస్ వచ్చాయి అనుకో, ఆ నాటు పసర్లు కానీ తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళకుండానే 3 పూటలు ఇస్తారండి పసరు. ఆ 3 పూటలు మనం పథ్యం చేసి, అంటే ఉప్పు గాని కారం గాని అసలు తాలింపు ఎటువంటి ఇలా తాలింపు చేసిన అన్నం తీసుకోకుండా ఓన్లీ అంటే చప్పగా ఉండే ఫుడ్ ని తీసుకొని ఆ 3 పూటల ఆ పసర్ని మనం తీసుకున్నట్లయితే తగ్గిపోయేదండి. కానీ ఇప్పటికీ ఉంది అది. దానివల్ల వాళ్ళు ఎక్కువగా ప్రజల్ని అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటుంటారు. రీసెంట్ గా అంటే మా పంచాయతీలోనే ఒక గ్రామంలో చిన్న పాపకి రక్తహీనతతో బాధపడుతుంది అనమాట. ఆమెకి మేము మా అంటే హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరఫున కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించి అన్ని నయమైతే ఇంటికి పంపించామని. వెంటనే ఒక 1 day తర్వాత ఇంటికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ ఆ రియాక్షన్స్ అంటే అక్కడ ఇచ్చిన మెడిసిన్స్ పాపకి డైలీగా పట్టకపోవడంతో 1 day తర్వాత మళ్ళీ రియాక్షన్స్ చూపించింది అనమాట. వీళ్ళంతా కూడా హాస్పిటల్కి అంటే వెంటనే మళ్ళీ తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచేసి నాటు వైద్యం దగ్గర చూపించారు. అయితే కడుపంతా పొంగిపోయింది పాపకి, రక్తం లేక లోపల లివర్ గాని గుండె అని పొంగిపోవడం వల్ల ఇది అంటే ఉబ్బకామ్రేలు అని చెప్పి నాటు వైద్యం దగ్గర ఆ మందులు అవన్నీ పట్టేశారండి. మాకు 3 days పోయిన తర్వాత తెలిస్తే మేము వెళ్ళి అతనికి చాలా సార్లు చెప్పినా గానీ కదలలేదు హాస్పిటల్కి. మొత్తానికి మేము వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ గారు చూసి అసలు ఈమె జాండీస్ కాదు, ఈమెకి రక్తం లేక అంటే బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోవడం వల్ల లోపల వాటర్ ఎక్కువ చేరుకుని లివర్ గాని గుండె కిడ్నీలు అన్ని కూడా పొంగిపోవడం వల్ల బాడీ మొత్తం పొంగిపోయిందని చెప్పి
వెంటనే కేజీహెచ్ క్రాస్ సార్. అయితే మేము మార్గం మధ్యలో నర్సీపట్నం హాస్పిటల్లో అడ్మిట్ చేయించాను, చనిపోయినాను. ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళి ఇవన్నీ అడిగితే నాకే చాలా బాధ అనిపించింది. ఆమె బతికే పాపని చంపేసుకున్నారని చెప్పి నేను కూడా అక్కడ అవేర్నెస్ చేశాను. అలాగే చాలా గ్రామాల్లో జరుగుతున్నాయండి. తర్వాత 18 ఏళ్ళు నిండక ముందే మా ప్రాంతంలో ఎక్కువగా ఏంటంటే బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండక ముందు అంటే ఎక్కువగా ఇవి జరిగేవి. తర్వాత సిబిటీస్ అని చెప్పి కోళ్ళు పొరుగ ఈ గదబ రైతులు ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతాయి. అయితే నేను కూడా దాని పట్ల ఈ మధ్య నుంచి అంటే దృష్టి పెట్టారు. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని చెప్పి అవేర్నెస్ అయితే తీసుకొస్తున్నాను. అసలు నాకెట్లా కనెక్ట్ అయినావు నువ్వు? ఎప్పుడు కనెక్ట్ అయినావు? నీకు వైజాగ్ మహాసభలు జరిగింది కదండి. అవును, ఫస్ట్ టైం అక్కడ చూడు. వైజాగ్ మహాసభలు అంటే మన యూత్ హాస్టల్ పెట్టి యూత్ హాస్టల్ 2 రోజుల మహాసభలు 3 రోజులు పెట్టాము. అవును అవును, అప్పుడు వచ్చాము. తర్వాత నెక్స్ట్ టైం మ్యాజిక్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము. ఇక్కడ అంబేద్కర్ భవన్. ఓకే, అప్పుడు వచ్చాము. తర్వాత మళ్ళీ మనం వరంగల్ మీటింగ్ వచ్చావా? వరంగల్ మీటింగ్ కి రావాల్సింది, నేను మిస్ అయ్యావు. ట్రైబల్ మైగ్రేషన్ సర్వే వల్ల రాలేదు. రాజ్యాంగం మీద సభ వచ్చావా? వచ్చాను నవంబర్ 19 విజయవాడ అంబేద్కర్ పెద్ద హాల్లో. అవునండి, చాలా మంది వచ్చారు కదా. అవునండి, వచ్చారు కదా, అప్పుడు వచ్చామండి. అసలు నువ్వు ఇన్నిసార్లు వచ్చావు కానీ నేను మీ దగ్గరికి రాలేదు. ఈ దారిలో నేను 5 సార్లు వెళ్ళాను. అప్పుడు మీరు ఈ దారిలోనే వెళ్ళారన్న, ఈ దారిలోనే వచ్చారు, మళ్ళీ ఇలాగే వెళ్ళారు. అయితే ఇక్కడ మాకు అప్పుడు ఎటువంటి సిగ్నల్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు. అసలు చింతపల్లి డిగ్రీ కాలేజ్ లో కూడా మీరు క్లాస్ తీసుకున్నారు. అవును, ఆ రోజు కూడా నాకు మీరు వెళ్ళిపోయాక నాకు తెలిసింది. ఇప్పటికీ అతను ఫోన్ చేస్తే ఇప్పుడే బయలుదేరిపోయారు అని చెప్పి ఆ సార్ అని చెప్పి బాలరాజ్ సార్ అని ఉంటారు, సార్ చెప్పారు. నిజంగా అంటే మేము డిగ్రీ నుంచే అంబేద్కర్ ఫాలోవర్స్ అండి. అయితే నాది ఆర్ట్ కాబట్టి అంబేద్కర్ గురించి నేను తెలుసుకుంటూ చదువుతున్నప్పుడు అక్కడ మాకి సిద్ధూజీరావు అని, అలాగే చైతన్య మురళి, వేణుగుల చైతన్య మా సూపర్ సీనియర్స్. ఎక్కడ? అదే గుంటూరు నాగార్జున సాగర్ సోషల్ వెల్ఫేర్ ఏపీఆర్డిసి సిల్వర్ జూబ్లీ కాలేజీ ఒకటి ఉంటది, ఏపీఆర్డిసి ఒకటి, సిల్వర్ జూబ్లీ కర్నూలులో ఉంటది, ఏపీఆర్డిసి నాగార్జున సాగర్. అక్కడ చదువుతున్నప్పుడు సిద్ధోజీ అన్న సివిల్స్ ఏపీ స్టడీ సర్కిల్ కి డైరెక్టర్ గా చాలా నాలెడ్జ్ఫుల్ పర్సన్. అవును, అయితే సిద్ధూజీరావు అన్న చైతన్య మురళి సార్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్. అవును, ఒక యాన్యువల్ డే కి ఒక రోజు ముందు వచ్చి మాకు క్లాస్ తీసుకునేవాళ్ళు అనమాట. తీసుకుంటున్నప్పుడు అతను ఒక బుక్ రాశారు. అవును, బాబాసాహెబ్ అంబేద్కర్ కొటేషన్స్ మీద. తర్వాత ఆ బుక్ చదివాను. తర్వాత అలా కొద్దిగా ఇన్ఫ్లేషన్ కాకపోతే మన భావజనం వల్ల ఎక్కడ లేకపోయేసరికి అది కొద్దిగా దాచుకున్నాం, ఇంకా బయటకి వ్యక్తపరచుకోలేదు. తర్వాత మీ పద్మశ్రీని అని కొయ్యూరులో పనసలు పడింది, అతనికి లాస్ట్ ఇయర్ ఇదే May 10th స్వాభిమాన పెళ్లిగానే చేసుకున్నాం. అతను ద్వారా మేము మహాసభకి రాగలిగాం. ఆ తర్వాత అలాగా కొద్దిగా బాన్సెప్ మీటింగ్కి వెళ్ళడం వల్ల ఈ మహనీయుల గురించి బాగా తెలుసుకొని ఇంకా మీది ప్రతిదీ మేము యూట్యూబ్ ఫాలో అవుతాం. అది ఫాలో అవుతూ అందులో జ్ఞానాన్ని మళ్ళీ బుక్స్ లో చదువుకున్నది ఇదంతా కూడా ఇక్కడ మేము మన్యపుత్ర యువజన సంఘం తరపున విలేజెస్ లో అవేర్నెస్ చేస్తుంటారు. మరి ఇక్కడికి కొంతమంది వనవాసి కళ్యాణ పరిషత్ అని, గిరిజన వేదికలని, కొంతమంది మతాలను తీసుకొని వస్తున్నారు. క్రైస్తవులు వస్తున్నారు, తర్వాత హైందవులు వస్తున్నారు. వీళ్ళు మంచి మేలు చేస్తున్నారా? అసలు మీ సంస్కృతి సాంప్రదాయాలపై వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది? దానివల్ల కూడా మాకు ఏంటంటే ఇక్కడ ఆదివాసీ అనేది ప్రత్యేక కల్చర్ అన్ని ఉంటాయి మరి. దానివల్ల ఈ రోజు ఉగాది కదా, ఈ ఉగాది రోజు మాకి ప్రత్యేకంగా కల్చర్ ఏంటంటే నాగలి, తర్వాత కాండి ఇవన్నీ ఇక్కడ పెట్టేసి పనిముట్లు గొడ్డలి
గుణపం, పార, ముల్గర్ర, కాడిగర్ర, నాగిలి అవన్నీ పెట్టుకొని పండుగ చేస్తాం. చేసడం విత్తనాల పండుగ అని కూడా అంటారు కదా. విత్తనాలు ఇక్కడ ఈ ప్రాంతంలో విత్తనాల పండుగ అంటారు. విత్తనాలు చేసుకొని అవన్నీ విత్తనాలు ఉన్నాయా, మేలు రకాలు ఉన్నాయా, ఎవరెవరి దగ్గర ఏ ఏ విత్తనాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయా, అంటే పనిముట్లు ఉన్నాయా అని చూసి రేపు తొలకరి చినుకులు పడే వాటికి భూమిని చదును చేసుకొని చినుకులు పడగానే మీరు వర్షం ఆధారంగా వేసిస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఉగాది అని అంటే ఉగాది పచ్చడందరూ తాగాల్సిందే, ఉగాది పచ్చడందరూ చేయాల్సిందే, పంచాంగం ఒక కవి సమ్మేళనం చేసి దేవులను స్తుతించాల్సిందే, ఉగాది అనగానే ఒక దుర్గామాతకో ఇంకొక దేవతకో పూజ చేయాల్సిందే, తినేవాళ్ళు ఉపవాసం ఉండాల్సిందే, ఇన్ని వేపాకులు కట్టాలి, ఆడ నిమ్మాకులు కట్టాలి, ఇలాగ చేస్తేనే ఇది పండగ అనే ఒక సంస్కృతి వచ్చేసింది. తర్వాత మీరు ఇలా దండం పెట్టుకున్నారు, నాటుకొని కోసుకొని తింటారు. కానీ ఈరోజు నీసు తినొద్దు, దేవుడి గుడికే వెళ్ళి పూజ చేయాలి. ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతూ ఉంటే నీ ఆదాయం ఎంత, నీ జాతకం ఎంత, ఈ సంవత్సరం పోవడం ఎంత, రావడం ఎంత అని వాళ్ళు ఏది చెప్తే అది. ఇంకా క్రైస్తవుల కథలు చెప్పు, వాళ్ళే ఎట్లుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే ఆదివాసీ ప్రభావిత సంఘం అని, తర్వాత అలాగే బేతేలు, ఇంకా అలాగా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఏంటంటే అసలు హిందువుల దగ్గరికి వచ్చారు అనుకో, అసలు ఏదైనా పండుగ జరిగితే వాళ్ళు ఇంకా ఏం ముట్టుకోరు. అది మీరు సైతాను రాళ్లకు రప్పలకు దయ్యానికి మీరు రాముడికి పెట్టిందైనా తిరుపతి లడ్డు అని, నేను హిందూ ముస్లిం అని కాదు కానీ మీరు తిరుపతి లడ్డు వాళ్ళకి ఇచ్చిన చీచిని మొత్తము ఇది మీరు వేరే వాళ్ళకు పెట్టింది ఇది దరిద్రం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులు. ఇది మాట్లాడు ఏదైనా పండుగ జరిగితే రారు. నాటుకోడి లాంటి అంటే చికెన్ అది చేసుకుంటాం కదా, అయితే వస్తున్నా ఇంకా వచ్చి కనిపించి వెళ్ళిపోతాడు అంతే. అంటే ఎందుకంటే మీరు పండుగ చేశారు కదా, అది మేము తినకూడదు అని చెప్పి. ఎవడు చెప్పిండు తినకూడదని? అరే మరి అట్లనే మీ ముఖ్యమంత్రి ఇప్పుడైతే ఎన్నికలైతే రాలేదు, మీ ముఖ్యమంత్రి అయితే యేసు ప్రభువుని మొక్కేటోడే కదా, ఆయన తిరుపతి పోయి దండం పెట్టలేదు, లడ్డు తింటాడు. మతాలు మనుషులను ఉల్లాసపరచడానికి, ఉత్తేజపరచడానికి, కొన్ని చోట్ల కంట్రోల్ చేయడానికి, ఏకం చేయడానికి పుట్టినయేమో. కానీ అవి క్రమక్రమంగా కొంతమంది ఆదాయ మార్గంగా, దోపిడీ మార్గాలుగా, ఉపాధి అవకాశాలుగా, వ్యాపార కేంద్రాలుగా మారిపోవడం వల్ల ఈ విపరీత ధోరణులు వచ్చాయి. అరే నీకు నచ్చినప్పుడు, నీకు నచ్చిన విధంగా, నీకు నచ్చిన దేవుడిని దండం పెట్టుకుంటావు, అది నీ వ్యక్తిగత విషయం. ఒక రోజులో 10 నిమిషాల పని దేవునికి మొక్కడం. నువ్వు పొర్లు దండాలు పెట్టి మొక్కుతావా, గోచి పెట్టుకొని మొక్కుతావా, లేకపోతే ఇట్లా పైట వేసుకొని మొక్కుతావా, లేకపోతే కోడిని కోస్తావా, కళ్ళు సార పెట్టి మొక్కుతావా, లేకపోతే ఓ దేవుడా అంటావా, లేకపోతే గట్టిగా దేవుడా దేవుడా అని ఏడుతావా, నీ ఇష్టం. ఒక మనిషి 24 గంటల్లో 24 నిమిషాలు దేవుడికి కేటాయించి వాళ్ళ నచ్చిన పద్ధతిలో చేసి మిగతా టైం అంతా తన పని కోసము, బతుకు కోసం బతకాలి కదా. ఇది పక్కకు పోయి గిన్ని గంటలు చేయాలి, సోమవారం ఇది చేయాలి, శుక్రవారం ఇది చేయాలి, గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఇది చేయాలి, డిసెంబర్ 20కి అది చేయాలి, బక్రీద్కి ఇది చేయాలి, మొహర్రంకి ఇది చేయాలి, రంజాన్కి అది చేయాలి. ఈ పండగలన్నీ మనుషులను ఖర్చుల పాలు చేయడానికే పుట్టినాయి, మనుషులను వేరు చేయడానికే బలపడుతున్నాయి మతాలు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రకాల తెగల వాళ్ళు ఉన్నారు, అందరూ ట్రైబలే. మళ్ళీ వీళ్ళందరికీ క్రైస్తవం వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఎస్టీ సర్టిఫికేట్ అట్లే ఉంటుంది. ఆ వచ్చినోడు ఎవడరా అని అంటే ఎక్కడి నుంచి వస్తాడు, ఆడ గుడిసె అట్లే ఉంటుంది, వీళ్ళ గుడిసెలు ఇట్లే ఉంటాయి. ఊళ్ళో 10 మంది పేదలు అలాగే ఉంటారు, కానీ 20 మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టేంత స్థలంలో ఆడ చర్చి అద్దాల మేడ వస్తుంది. తర్వాత గుడికి ఎవడు ఎక్కడ డబ్బులు ఇయ్యడు, ఈ ఊరు నుంచి దోసుకుపోయేటోడు, ఇసుక దోసుకుపోయాడు, కంకర దోసుకుపోయాడు, రాళ్ళు కలప అన్ని రకాలుగా దోసుకుపోయేటోళ్ళు పైసలు ఇచ్చి ఇక్కడ గుడిని డెవలప్ చేసి, భక్తిని డెవలప్ చేసి, భజన చేస్తూ దండం పెట్టి మీ తలరా తింటే మీరు దేవుని మొక్కుకుంటే మేము బతుకు మారుద్దని భ్రమంలోకి నెట్టివేస్తారు తప్ప ఆ డబ్బులతో అసలు ఇక్కడ ప్రాథమిక అవసరం ఏంటి, వీళ్ళు విద్య వైపు ఎట్లా వెళ్ళాలి, ఆరోగ్యం వైపు ఎట్లా వెళ్ళాలి, ఉపాధి వైపు స్వయం శక్తులుగా ఎలా ఎదగాలి, ఇక్కడున్న వనరులతో కుటీర పరిశ్రమలు ఎట్లా పెట్టుకోవాలి, మనుషుల మధ్య మానవ సంబంధాలు ఎలా పెరగాలి, డబ్బులు ఎట్లా పెంచుకోవాలి, ఆనందంగా ఎలా బతకాలని ఇది చెప్పడాడు. సచ్చినాక వస్తుంది స్వర్గం అంటాడు, సచ్చినాక వస్తుంది పరలోకం అంటాడు. చూడండి ఇన్ని మాయ మాటలు చెప్తారు. పండగలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి, మనుషుల మెదడులు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మెదడు వద్దంట, పెండ పెట్టుకుంటే సరిపోద్దంట. ఇంకా కొన్ని రోజులు అవుతే ఆవు పేడని తింటేనే మీరు నిజమైన మతవాదులు అంటారు, ఆవు మూత్రం తప్పనిసరిగా తాగాలంటారు.
సో మీ తెగ ట్రైబల్ తెగ కూడా ఇటు క్రైస్తవం చేత అటు ఇంకా ఆర్యుల చేత మోసపోతూనే ఉన్నారు. అవును. మరి ఇక్కడ ఏ కమ్యూనిటీ వాళ్ళు రాజకీయంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవుతున్నారు? ఇప్పుడు అయితే అన్ని మాక్సిమం అన్ని ఉన్నాయి, సెట్ అవుతున్నాయి. సెట్ అవుతుంది. ఒకప్పుడైతే ఎక్కువగా అంటే కొన్ని ట్రైబ్సే ఉండేవి, ఇప్పుడు అలా లేదండి. ఎందుకంటే చదువుకున్నారు కదా, కొంత అవేర్నెస్ వచ్చి మేము కూడా మాకు ఓటు హక్కు ఉంది, ఆ ఓటు హక్కు ద్వారా మేము కూడా పాలకులు అవ్వచ్చు. మరి నువ్వెట్లా నాస్తికుడు అయ్యావు? అంటే మిమ్మల్ని సంతోషం. ఇప్పుడు మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఏ బాధ్యత తీసుకున్నావు? ప్రచార కార్యదర్శి. కంగ్రాచులేషన్స్. మీ అధ్యక్షుడు కిల్లో రాంబాబు. సంతోషం తమ్ముడు. మరి నెక్స్ట్ నీ పెళ్లికి ఈ ప్రాంతంలో మన వాళ్ళందరినీ పిలిచి ఒక సభలాగా చేద్దాం. చేద్దామా అమ్మ? మరి ఈ అబ్బాయి పెళ్లికి ఎన్ని లక్షల కట్నం వస్తే మంచిది? బాపు, మీ కులం వాళ్ళే కావాలి, మీ తెగ వాళ్ళే కావాలని ఉందా? తనకు నచ్చిన వ్యక్తిని చేసుకోవచ్చా? చెప్పండి కొడతాం అందరూ. మాకు నచ్చిందని చేసుకుంటారు. అబ్బాయికి నచ్చదు కదా, మేము చెప్తాం. అందుకని ఆగేమండి, మేము మాకు నచ్చింది అయితే చేయొద్దు, మాకు ఆడికి నచ్చాలని మేము వదిలేస్తాం. అమ్మ, మరి ఈ తమ్ముడు ఇవి దేవులని అవి ఇవి మొక్కడు కదా, ఊళ్ళో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారా మిమ్మల్ని? మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టారా? అదేముండదు. అంటే మనం నాస్తికుడు అయినంత మాత్రం మనం వాళ్ళని విమర్శించాం, ఎందుకంటే వాళ్ళని గౌరవిస్తాం కాబట్టి. వెరీ గుడ్. గౌరవించుకుంటూ ఒక నాస్తికుడిగా మనం వాళ్ళని ఏ విధంగా చైతన్యం చేయాలని నా ఉద్దేశం అని. అంతేగాని వాళ్ళని కించపరిచి ఆ విధంగా వెళ్ళకుండా ముందు చైతన్యం తీసుకొచ్చి ఆ విధంగానే. అలాగే నూకరాజ్ అనే వ్యక్తి కూడా, అతను క్రిస్టియన్ సార్. క్రిస్టియన్ అయినప్పటికీ బాగా మేము హై స్కూల్ నుంచి క్లాస్మేట్ అన్నమాట. హై స్కూల్ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు క్లాస్మేట్. అయితే వాళ్ళు హై స్కూల్ 7th క్లాస్ నుంచి వాళ్ళ నాన్నగారు క్రైస్తవం తీసుకున్నారు. ఇప్పుడు మారాడా మరి? ఇప్పటికీ వాళ్ళు బైబిల్ బాగా చదివేవాళ్ళు. ఎప్పుడైతే మాకు కూడా తర్వాత కూడా ఒక 2 years బ్యాక్ కూడా బాగా దాంట్లోనే ఉండేవారు. నేను మిమ్మల్ని ఫాలోయి అవన్నీ కూడా స్టేటస్లు పెట్టడం, దాన్ని ప్రభావితం అయ్యి అతను కూడా పూర్తిగా ఇప్పుడు మేము మాట్లాడుకున్న 1 hour దీని గురించే మాట్లాడుకుంటాం. నైస్ నైస్, థ్యాంక్ యూ. మిత్రులారా, సమాజంలో ఒక ఫాల్స్ స్ట్రాటజీ కొనసాగుతుంది, ఒక పనికిమాలిన చిట్ట కొనసాగుతుంది. ఏంటంటే నాస్తికులు అనగానే దేవుళ్ళని తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు అని బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ మేము అలా కాదు. మేము అందరినీ గౌరవిస్తూనే అజ్ఞానాన్ని వ్యతిరేకిస్తూ మూఢత్వాన్ని తొలగించడం కోసం ప్రయత్నించే సమాజ ప్రేమికులం, సమాజ చైతన్యాన్ని కోరుకునే వాళ్ళం. మా అమ్మ నాన్న బంధుమిత్రులందరూ భక్తులు ఉన్నప్పటికీ వాళ్ళని ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తాం తప్ప మత మార్పిడిని ప్రోత్సహించము, ఏ మతాన్ని కించపరచము. ఎక్కడో ఏదో ఒక సందర్భంలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పట్టుకొని ఎడిట్ చేసుకొని మా మతాన్ని విమర్శిస్తాడు, అరే నాయన, నీ మతాన్ని నువ్వే విమర్శించు, సంస్కరించు, ప్రశ్నించు. మేము చెప్పింది తప్పైతే తప్పు అని చెప్పు, కానీ మమ్మల్ని మొత్తమే అవమానిస్తూ కించపరచడం ఎంతవరకు కరెక్టు? చూశారు కదా మా సోదరుడు నీట్ గా ఏం చెప్పాడు. వాళ్ళని మేము అవమానించడం మా పని కాదు కదా. మాకు బతుకులు ఉంటాయి, మాకు ఉద్యోగాలు ఉంటాయి, మా పనులు మాకుంటాయి. మేము మా బతుకు మేము బతుకుతూ సమాజంలో విజ్ఞానాన్ని పంచాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. మరి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అమ్మగారు కూడా అంటే మా ఇంట్లో చదువుకునేటప్పుడు ఎక్కువ దేవుడి ఫోటోలు ఉండేవి, కానీ ఇలాగ చెప్పేసరికి అమ్మ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఎంతో చాలా ఏడ్చింది అనమాట. అసలు చనిపోవలసింది, 2 times ఆపరేషన్ అయిందన్నమాట. మొత్తానికి నేను దగ్గరుండి అవన్నీ ముందుకొచ్చి చేయించడం వల్ల నయమైంది. ఇప్పుడు హెల్త్ అంతా బాగానే ఉంది. కానీ నేను అప్పుడు నాస్తికుని కాదు, కానీ చెప్పలేదు వీటి గురించి. కానీ అమ్మగారి ఆ దేవుడి ఫోటోలన్నీ, ఇన్ని దేవుళ్ళు ఉండి నాకు కాపాడలేదని చెప్పి ఆ దేవుడి ఫోటోలన్నీ తీసేసి మా అక్కగారి ఫోటో చనిపోయింది, ఆ ఫోటో మాత్రమే పెట్టుకొని అంటే పూజించుకుంటారు. కానీ అక్కగారి ఫోటోనే
అన్ని తన నైవేద్యాలు బాధంతా ఆ ఫోటో ముందు వ్యక్తం చేసుకుంటది, అవును. తనను తాను సంభాలించుకుంటది అంతే. అవును. అవునమ్మా? అవునమ్మా. ఏం పేరు మీ పేరు? అచ్చి అమ్మ. ఆ? అచ్చి అమ్మ అమ్మ. అచ్చయ మామ. అచ్చి అమ్మ. అచ్చి అమ్మ. అచ్చి అమ్మ. ఓకే, అచ్చి అమ్మ. ఎక్కడ మీ అమ్మ వాళ్ళది ఎక్కడ? కొయ్యూరు మా. ఎంతమంది మీరు అక్క చెల్లెలు అన్న తమ్ముడు? అక్క చెల్లెళ్ళమ్మ 7 అక్క చెల్లెళ్ళమ్మ. ఓ, మీరు 7 మీరు 5. ఫంక్షన్ పెడితే ఒక మేక కథం. ఇక బయట వాళ్ళతో పనే లేదు. అక్కడికి వెళ్ళినా ఏ గొర్రెగొడ్లు అంటాం కదా, గురువయ్య. చూపిస్తే తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు గురువాయల దగ్గరికి ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఇక్కడ పెద్దగా వెళ్ళి ఉన్నారులేమ్మ ఇక్కడ మా చుట్టూ. పేరు చెప్పక, వాళ్ళ పేర్లు చెప్పకండి కానీ ఊరు ఏ ప్రాంతంకి వెళ్ళారు? వెళ్ళలేదు ఇటే మా ఊరు పక్కనే ఉన్నారులే. కొయ్యూరు పక్కన. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు? పెద్ద ఖర్చు పెట్టలేదు, హాస్పిటల్కి ఖర్చు పెట్టారు, మా మరదళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టారు. పెట్టాం కానీ మా అక్కను కాపాడుకోవాలా అని చెప్పి ఆ గురువాయలకు డబ్బులన్నీ మీ అక్క వాళ్ళు ఇచ్చారు. ఓ 1000 ఇచ్చారా, ఇంకెక్కువనే ఇచ్చారా? చేసాము అప్పుడు. తక్కువే అప్పుడు. అంటే కలిగినంత మరి అమ్మ, ఒక ఆడపిల్ల, ఒక మహిళ, మీరేం చదువుకున్నారా? చదువుకోని ఒక మహిళ దేవుడి ఫోటోలన్నీ తీసేయడం అనేది మామూలు విషయం కాదు. మీరు అలా ఎలా ధైర్యం చేశారు? ఇంకా నాకు హెల్త్ బాగాలేక చేయలేక మానేసి. నీకు హెల్త్ బాగాలేక, ఈ దేవుళ్ళందరికీ చెయ్యలేక, పూజలు చేయలేక, కొబ్బరికాయలు కొట్టలేక, ఉపవాసం ఉండలేక, దండాలు పెట్టలేక, పండగలు పబ్బాలు జరపలేక, ఇవే ముద్రాలు తీసేశావు. నీకెవరో నాస్తికులు వచ్చి తీసేయలేదు, విప్లవకారులు వచ్చి తొలగించలేదు, అంతేనా? నువ్వు చేయలేక తీసేసినావు. ఇట్లా ఎవరైనా ఇంకా తీసేస్తాను? నేను పండగ ఇలాంటిది అయితేనే చేస్తున్నాను, ఇంకెందుకు హెల్త్ బాగాలేకే. ఏమేమి ఫోటోలు తీసేసావు? అలాగే దేవుడి ఫోటోలు ఎట్టాను కానీ చేయలేక మానేసావు. ఇలా తీసేసి దాన్ని కానీ పెట్టుకునే వాళ్ళం వారం చుక్కురానా. నా బాగాలేక మరి ఒంట్లో బాగాలేదు, గుమ్మానికి కొద్దిగా నీళ్ళు ఎట్టంటే ఎలా అనేసి ఇంకా మానేసాను. అట్లా ఎన్ని సంవత్సరాలు మరి దేవుళ్ళకి చేసావు? 10 సంవత్సరాల నుంచి మానేసానమ్మ ముందు పెట్టి దాన్ని. ఇప్పుడు పెట్టక ముందుకు పెట్టిన, ఇప్పుడు బంద్ చేసిన తర్వాత దానికంటే ముందు ఏమైనా తేడా ఉందా? ఇంకేం తేడా. మరి అలాంటప్పుడు ఇన్ని రోజులు చేసి వేస్టేగా. చేసుకోలేకనే ఇంకా. ఈ తమ్ముడు మరి మా సంఘంలో చేరడం నీకు ఇష్టమేనా? ఇంకేం చేస్తామమ్మా, సిగరెట్ కదా. మందు తాగుతాడా? బ్రాండీ తాగుతాడా? లేదమ్మా. సిగరెట్లు గట్టిగా తాగుతాడా? లేదన్న ఎందుకు తాగవు మరి? మా మగాడంటే సిగరెట్ తాగాలి కదా. ఏం అలవాటు లేవండి. అంబర్ వేసుకుంటా ఇయ్యాను ఒకసారి నీ పళ్ళు. అంబర్ పొట్లాలు ఏం వేసుకోడు, తుప్పుకొని ఉంచుకోడు, మందు తాగాడు. మంచిగా పొద్దుకే దాకా వంటాడా? మంచిగా లేచి చదువుకుంటాడా? పని చేస్తాడా? పొద్దుకిదా పడుకుంటాడా? లేచి చదువుకోవడానికి మంచోడేనా? మంచోడే. 15 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాను. 15 సార్లు ఇచ్చావా బ్లడ్? అవునండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే గూడూరు సీతమ్మ లక్ష్మి ఆర్గాన్ డొనేషన్ మా అమ్మ, మా ఆంధ్ర అమ్మ. నేను నోటి నిండా అమ్మ అని పిలిచేది గూడూరు సీతమ్మ లక్ష్మమ్మని, హేతువాద లక్ష్మమ్మ అని కూడా. చాలా పోరాట వీరురాలు. అయితే అమ్మ, తమ్ముడి పెళ్లి మీ ట్రైబల్ పద్ధతిలో చేద్దామా, లేక మేము ఈ మధ్య ఏం చేసామంటే ఈ ఖర్చులు ఇవన్నీ వద్దు, ఒక డేట్ పెట్టుకుని ఆదివారం రోజు మొగల సాయంత్రమా పెట్టుకొని అందరిని పిలుచుకొని దండలు వేసుకొని మంచిగా భోజనం చేసుకొని ఆట పాటలు మ్యాజిక్లు హాయిగా వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇంకా ఈ దేవుళ్ళ పూజలు, ఈ పూజలు, సత్యనారాయణ వ్రతాలు, మైదీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, బ్యాచులర్ పార్టీ, ఇంకేదో ఇవన్నీ ఏం వద్దమ్మా, సరేనా? అది వాళ్ళు బావగారు ఉన్నారు. అంతేనా? ఇప్పుడు ఏం చదువుకున్నావు చిన్న? ఎంఏ బీఈడీ అయిపోయింది. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నావా డిఎస్సికి? కొట్టేసినాకనే పెళ్లి చేసుకుంటావా? చూడు, ఆలోచించు. అది నడుస్తుండాలా, జీవితాన్ని ప్రారంభించు. ఓకేనా? మీ అమ్మ పేరు, నాన్న పేరు పరిచయం చేయ ఒకసారి. నీ పేరు అన్ని మన ఛానల్ వాళ్ళకి పరిచయం చేసుకో. నా పేరు
రింతాడ సోమేష్ కుమార్ అండి. ఓకే. నాన్నగారి పేరు మడపల వెంకటేశ్వర్లు, అమ్మగారి పేరు మడపల అచ్చియమ్మ, బావగారి పేరు ముర్లా పృథ్వీరాజు. నాకే ఒక అక్క ఉందండి. అక్క పేరు మడపల తేజావతి. అక్కకు పక్క ఊరే అసరాడ. మా బావగారి పేరేమో దేశగిరి గిరిబాబు. వాళ్ళకి బాబు పాప. బాబు పేరు దేశగిరి హర్ష, పాప పేరు దేశగిరి ప్రణవి. చదువుతున్నారు. మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల మన ఆలోచనతో ఎవరైనా ఉన్నారా? ఇంకా మన ఆలోచనలతోనైతే పాటి నూకరాజు, అతను ఫార్మసిస్ట్ గా హైదరాబాద్ లో అక్కడ మా బుక్ ఫేర్ కి వచ్చాడు హైదరాబాద్ బుక్ ఫేర్ కి. అవునండి, అతను ఉన్నారు. ఇంకా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. కలుద్దాం మనం రానున్న రోజుల్లో. త్వరలోనే ఇక్కడ ఒక సమావేశం పెట్టుకొని పాడేరులో శిక్షణ తరగతులు పెట్టుకుందాము, లేదా అరకులో కూడా శిక్షణ తరగతులు పెట్టుకుందాము. రానున్న రోజుల్లో ఇంకా మనలాంటి వాళ్ళని ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి సామాజిక ఉద్యమాభివందనాలు. థ్యాంక్స్ అమ్మా. నాకు అంటే రీసెంట్ గానే ఎప్పుడు నేను కింద మడపల సోమేష్ కుమార్ అని పెట్టేవాడిని, ఏ మెసేజ్ సెండ్ చేసినా. అయితే మడపల అనేది నా కుటుంబానికే తెలియజేస్తుంది. ఇంటి పేరు మడపల తీసేసి రింతాడ అని పెట్టుకొని రింతాడ సోమేష్ కుమార్ అని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సూపర్. ఓన్లీ నీ ఊరు పేరే కాదు, నీ మండలం పేరు, నీ జిల్లా పేరు కూడా పెట్టేసుకోవాలా. ఆ జిల్లా పేరు అంటే ఇప్పుడు మా దగ్గర ఒక అన్న వరంగల్ సీనన్న అంటారు, గొప్ప రచయితుడు గాయకుడు. అట్లా వరంగల్ సీనన్న అని, నల్గొండ గద్దరన్న అని ఒకరు ఉంటారు మా దగ్గర. రేంజర్ల రాయేషన్న వాళ్ళ ఇంటి పేరు రేంజర్ల అని ఇంటి పేరు పెట్టుకున్నాడు. నువ్వు ఏకంగా మీ పాడేరునే పెట్టుకో, జిల్లా మొత్తం నీ ముందు ఉండాలా. నువ్వు గ్రామానికే పరిమితం కావాలి. సరేనా? జై భీమ్. జై హింద్. వాళ్ళకైతే బంగాళదుంప ఇష్టం.